అనాలందరూ. ఎవరు? ఆయనే. ఆయనే రక్షించువాడు, ఆయనే బలపరచువాడు, ఆయనే స్థిరపరచువాడు, ఆయనే కాపాడువాడు, ఆయనే క్షేమమునిచ్చువాడు, ఆయనే రక్షించువాడు, ఆయనే. ఆయన తప్ప ఈ భూ ప్రపంచంలో రక్షించువాడు ఎవడు కూడా లేనే లేడు. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తున్న, భయపడద్దు ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ధైర్యంగా ఉండండి, రక్షించడానికి నేనే మీ దగ్గరికి వస్తున్నాను. నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాము. ఆయన వచ్చి నిన్ను రక్షించాలంటే నువ్వేం చెయ్యాలి? 12వ అధ్యాయం 25వ వచనం. అమ్మా, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడే వచ్చి నిన్ను రక్షించాలంటే మొట్టమొదటి మనం ఏం చెయ్యాలి? ఒకటి, లోకమును మనము ద్వేషించాలి. అనందరూ ఏం చేయాలి? అందరూ చెప్పాలి. దేన్ని ద్వేషించాలి? లోకమును ద్వేషించాలి. లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం, అవన్నీ కూడా వ్యర్థమన్నాడు దేవుడు. లోకాన్ని నువ్వు ద్వేషించాలి. ఎవడైనను తన ప్రాణమును ప్రేమించిన ఎడల అన్నాడు దేవుడు. ఎవడైనా తన ప్రాణాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషించిన వాడు అవుతాడు. ఎవడైనను ఇదిగో తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల దేవుడు వారిని ఏం చేస్తాడు? దీవిస్తాడు అని ఆ 12వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు తెలియజేశాడు. బైబిల్లో ఇద్దరు ధనవంతులు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒక ధనవంతుడు అన్నాడు, ఇదిగో నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడే విస్తారమైన ధనమును నీ కొరకు ధాన్యమును సిద్ధపరిచాను, ఎంజాయ్ చేయన్నాడు. ఆ ధనవంతుడితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అంతే. ఇక ధనవంతుడు సంపాదించుకున్నవి ఏమి కూడా వాడు వెంట రానేరా. మరొక ఆయన చెప్పాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు తన ప్రాణముతో చెప్పిన మాట అక్కడ ఉంది. కీర్తన 103 మొదటి వచనంలో భక్తుడు చెప్పిన మాట, నా ప్రాణమా యెహోవాను. అందుకే మొట్టమొదటి మాట, ఆయన వచ్చి నిన్ను రక్షించాలంటే, ఆయన నీ జీవితంలో కార్యం చేయాలంటే మనం లోకము